నేను డాక్టర్ నందిని గౌడ రమేష్ ENT హాస్పిటల్ కుడపల్లి వై జంక్షన్ హన్నంకొండ చందనగర్. నేను ఈరోజు చిన్నపిల్లల్లో కామన్గా వచ్చే ENT సమస్యల గురించి చెప్తాను. తరచుగా జలుబు అవుతూ ఉండడము దాన్ని కామన్ కోల్డ్ అంటారు. చిన్నపిల్లల్లో తొందరగా జలుబు అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ ఎయిర్వే సిస్టమ్ కూడా ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి త్వరగా వాళ్ళకు కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కోల్డ్ అవడం వల్ల నోస్ బ్లాక్ కావడము, మౌత్ నుండి బ్రీత్ తీసుకోవడము, తుమ్ముడు రావడము, కళ్ళ నీళ్లు కారడము అవుతూ ఉంటాయి. దీంతో ఇంకా అడినాయిడ్ హైపర్ట్రోఫీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అడినాయిడ్ హైపర్ట్రోఫీ వల్ల గురక రావడము, మౌత్ బ్రీతింగ్ ఉండడము, చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి చెవి నుండి చీము కారడము, చెవి దిబ్బడగా ఉండడము జరుగుతూ ఉంటుంది. ఇంకా వినికిడి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు ముక్కులో వేలు పెట్టే అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ముక్కు గిల్లడము, దాంతో ముక్కు నుండి రక్తం కారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. తరచుగా ముక్కు నుండి రక్తం కారినట్లయితే ENT డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇంకా నోటికి వచ్చినట్టయితే టాన్సిలైటిస్, జ్వరం రావడము, జ్వరం ఉన్నప్పుడు గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బందిగా ఉండడము, దాంతోపాటు గురగా ఉండడము అయితే అది టాన్సిలైటిస్ కావచ్చు. టాన్సిలైటిస్ ఉన్నప్పుడు వెంటనే ENT డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే రిలీఫ్ అవుతుంది. ఇయర్కి సంబంధించినట్లయితే ఆటిటిస్ మీడియా అంటే చెవి నుండి చీము కారడము, ఫ్రీక్వెంట్గా కోల్డ్ కావడం వల్ల ముక్కు నుండి ఇన్ఫెక్షన్ అనేది ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా చెవిలోకి వెళ్ళడం వల్ల ఈ ఆటిటిస్ మీడియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు బ్లూ ఇయర్ అంటారు. బ్లూ ఇయర్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇంకా కర్ణబేరి బాగా ఉబ్బిపోయి మిడిల్ ఇయర్లో ఈ స్టెరైల్ వాటర్ అనేది కలెక్ట్ కావడం వల్ల బ్లూ ఇయర్ డెవలప్ అవుతుంది. దానివల్ల హియరింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. వినికిడి అనేది తక్కువగా కావడం వల్ల వాళ్ళకు స్పీచ్ డిలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దాంతో వాళ్ళకు లెర్నింగ్ డిఫికల్టీస్ రావడం ఉంటుంది. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ముక్కులో పెన్సిల్ పెట్టుకోవడము, చిన్న స్లేట్ పెన్సిల్ పెట్టుకోవడము, పల్లి గింజలు, చిన్న చిన్న సీడ్స్, పర్ల్స్, బీడ్స్ అట్లా పెట్టుకొని వస్తుంటారు. అలా పెట్టుకున్నప్పుడు అయితే త్వరగా ENT డాక్టర్ సంప్రదించి దాన్ని రిమూవ్ చేపిస్తే బెటర్. అది అలానే ఉంచితే సైజ్ పెరిగిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ముక్కు నుండి వాసన రావడము, ముక్కు నుండి రక్తం కారడం జరగవచ్చు. అటువంటప్పుడు వెంటనే మొత్తం జనరల్ అనెస్థీషియా ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లో తీయాల్సి వస్తుంది.